హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఎగ్ బిర్యానీ సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇంతవరకు ఎగ్ బిర్యానీ ఇలా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరూ డెఫినెట్గా లైక్ చేస్తారు. ఈ ఎగ్ బిర్యానీ స్పెషల్ ఏంటంటే సెపరేట్గా గ్రేవీ చేయాల్సిన అవసరం ఉండదు, కావాల్సినంత గ్రేవీ ఇందులోనే ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం వీడియో. ముందుగా 2 ఉల్లిపాయల్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో వేసి ఫ్రై చేయండి మీడియం ఫ్లేమ్లో. ఆనియన్స్ మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన ఆనియన్స్ని ఒక పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందాక ఫ్రై చేసుకున్న కుక్కర్లోనే మరికొన్ని ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోండి. అందులోనే కారం ఇంకా పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క వేసి ఇంకా ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయ్యాక కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇందులోకి. ఇలా ఫ్రై అయిన దాంట్లో కొంచెం కారం ఇంకా పెరుగు యాడ్ చేసుకోవాలి. మనకి పెరుగుతోని గ్రేవీ అనేది వస్తుంది. మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులోకి వేయాలి. బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పటివరకు మనం ఫ్రై చేసుకున్న దాంట్లోనే హాఫ్ గ్లాస్ వరకు అలా వాటర్ వేసుకోవాలి. మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు అలా సాల్ట్ వేసుకోండి. ఇంకా 3 to 4 అలా బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 10 to 15 minutes అలా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత ఎగ్స్ని అందులో వేసేసి మళ్ళీ మనం స్టార్టింగ్లో ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులోకి స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇంతే సింపుల్ ఎగ్ బిర్యానీ మనకి రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.